హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పురాణ వేదిక. ఇవాళ మనం సత్యనారాయణ వ్రత కథ పురాణం మనం తెలుసుకోబోతున్నాం. సో దాని గురించి వివరంగా విపులంగా మీకు ఇవాళ అయితే తెలియజేయడం జరుగుతుంది. సో అందరూ శ్రద్ధగా వినండి. ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆకలితో కష్టపడే అతను ఒకరోజు మహర్షి నారదుని సూచనతో సత్యనారాయణ వ్రతం చేయాలని నిర్ణయించుకున్నాడు. వ్రతం చేసిన తరువాత అతని కుటుంబం ఆనందంగా జీవించసాగింది. ధన సంపద పెరిగింది. ఒక వ్యాపారి కూడా వ్రతం చేయాలని మాట ఇచ్చి ప్రయాణానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు వ్రతం చేయకుండా విడిచిపెట్టాడు. దేవుడు కోపంతో అతని వ్యాపారం నష్టం చేసి రాజుగారి చేత కాలినడకన జైలుకు వేయించేశాడు. తన తప్పు తెలుసుకున్న వ్యాపారి సత్యనారాయణ స్వామిని ప్రార్థించి వ్రతం చేసి కుటుంబంతో ఆనందంగా జీవించసాగాడు. సో ఈ నీతి ఏంటంటే, భక్తితో చేసిన వ్రతం జీవితాన్ని మార్చుతుంది. కావున అందరూ దయచేసి మీ యొక్క సత్యనారాయణ వ్రతం చేసుకుని సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతున్నాను.